రోజుల క్రితం మల్కాజ్గిరి సిపి సుమతి చేసిన సీక్రెట్ ఆపరేషన్ ఎంతటి సంచలనానికి కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఆమె దర్శక్ నగర్ బస్టాండ్ వద్ద ఉండటం, ఆ సందర్భంగా పోకరీలు వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేయటం, ఇంత జరుగుతున్నా గస్తీ పోలీసుల జాడ లేకపోవటం లాంటి అంశాలు వెలుగు చూశాయి. ఈ రహస్య ఆపరేషన్ ద్వారా పోలీసుల గస్తీలతో పాటు అర్ధరాత్రి వేళ అసలేం జరుగుతుందన్న విషయాలు అందరికీ తెలిసేలా చేశాయి. కట్ చేస్తే తాజాగా కుకట్పల్లి డీసీపీగా వ్యవహరిస్తున్న రితిరాజ్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి పబ్ లో జరిగే గలీజ్ గబ్బు ఉదాంతాలను వెలికితీశారు. స్థానిక పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా స్పై కెమెరాలతో పబ్ కు వెళ్లిన ఆమె అక్కడ చూసిన గలీజ్ పనులను అడ్డుకట్ట వేశారు. అనంతరం ఆమె ఆదేశాలతో పబ్ పై పోలీసులు మెరుపు దాడి చేయడమే కాదు, మేనేజర్ అరెస్ట్ కూడా చేశారు. పోలీసులు అదుపులోకి నలుగురు యువతులతో సహా మొత్తం 8 మందిని కస్టడీలోకి తీసుకున్న వైనం అయితే సంచలనంగా మారింది. ఇంతకు అసలేం జరిగింది అంటే, కుకట్పల్లి డీసీపీ రుతురాజ్ స్పై కెమెరాలను ధరించి అర్ధరాత్రి వేళ ఒంటరిగా మఫ్టీలో కేబీహెచ్పీ పరిధిలోని ఒక పబ్ కు వెళ్లారు. తనతో పాటు సిబ్బందిని వెంట తీసుకువెళ్లలేదు. ఈ సందర్భంగా పబ్ లో జరుగుతున్న దారుణాలని గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను అక్రమ రవాణాగా చేసి తీసుకురావడమే కాదు, పబ్ లో అశ్లీలంగా డాన్స్లు, అసాంఘిక కార్యక్రమాలు బట్టబయలు అయ్యేలా చేశారు. కస్టమర్లను, ఆ యువతులను మత్తులో ముంచి ఖరీదైన మద్యాన్ని కొనిపించి వేలల్లో బిల్లులు కూడా అయ్యేలా చేయడమే కాదు, అశ్లీల నృత్యాలు, ఆపై వ్యభిచారానికి సైతం సిద్ధమవుతున్నట్లుగా కస్టమర్లను ఆకర్షిస్తున్న వైనానికి గుర్తించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలను రికార్డు చేశారు. అనంతరం ప్రత్యేక పోలీస్ టీమ్ కు ఆదేశాలు జారీ చేయడం ద్వారా పబ్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు నలుగురు యువకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఉదంతానికి మూలం డీసీపీకి అందిన ఒక ఫిర్యాదుగా తెలుస్తుంది. ఒక ఐటీ ఉద్యోగికి డేటింగ్ యాప్ లో ఒక యువతి పరిచయం అయింది. కేపీహెచ్పీలో ఒక పబ్ లో కలుద్దామని చెప్పడంతో గత నెల 29న అతను అక్కడికి వెళ్లాడు. 2 పెగ్గులు విస్కీ తాగగా ఆమె 4 పెగ్గుల విస్కీ తాగింది. చివరిలో 41,000కు పైగానే బిల్లు రావడంతో అతడికి షాక్ తగిలినట్టయింది. అంత మద్యాన్ని తాను తాగలేదు అని చెప్పిన పబ్ నిర్వాహకులు మాత్రం వినలేదు. తనతో ఉన్న యువతిని అడగాలని చెప్పిన ఆ యువకుడికి అప్పటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తనను మోసం చేసినట్లుగా గుర్తించాడు. దీంతో ఈ మోసంపై బాధితుడు కేపీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇలాంటి దందాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కావటం, పోలీస్ స్టేషన్ కు కూతువేటులోనే జరుగుతున్న ఈ గలీజ్ విషయాలను స్థానిక పోలీసులు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కుకట్పల్లి డీసీపీ రుతురాజ్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ పబ్ లో జరిగే గలీజ్ వ్యవహారాలు బట్టబయలు అయ్యేలా చేశాయని చెప్పాలి. పబ్ నిర్వాహకులపై డీసీపీ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. స్థానిక పోలీసులు తీరుపై రహస్య విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.